రెండో విషయం మనము ఆలోచించాలి. ఆలోచించాలంటే చూడండి ప్రియులారా, ఒక మాటని హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనము. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఏం చేయాలి చెప్పండి? ఆలోచించాలి. మన ప్రవర్తనను గురించి మనం ఆలోచించాలి. మన ప్రవర్తన బాగుందా బాగలేదా ఆలోచించాలి. మన ప్రవర్తన గురించి మనం ఆలోచించకుండా, మన ప్రవర్తనని మనము చక్కపరుచుకోకుండా దేవుని మందిరానికి మనము రాగలుగుతామా? ఒకవేళ వచ్చామే అనుకోండి, ఏమైనా మేలు పొందుకొని పోతామా? పోము. కాబట్టి మనం ఏం చేయాలా? మన ప్రవర్తన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఆలోచన కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. కీర్తనలో 119:5లో ఒక మాట రాయబడి ఉంది, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. మన ప్రవర్తన స్థిరపడకపోతే మనకి మేలు ఉంటుందా? ఉండదు. ప్రవర్తన అనేది స్థిరపరచబడాలి. స్థిరంగా ఉన్నవాడికి ఏమొస్తుందట? ఇప్పుడు ఒకటి స్థిరంగా ఉందండి, ఉదాహరణకి ఒక గ్లాసులో నీళ్లు పోస్తున్నాము, లేదా ఒక మనిషి నీళ్లు పోయమని ఇట్లా ఏదైనా పెట్టాడు, లేదా పంపు కింద మనం ఏదైనా ఒక బిందె పెట్టాం. ఇప్పుడు ఆ బిందెని కదుపుతా ఉన్నాం అనుకో, అటు ఇటు నీళ్ళు అయితే పడతాయి ఒక దగ్గర, కానీ దాన్ని అటు ఇటు కదుపుతా ఉంటే బిందె నిండిద్దా? అది నిండాలి అని అంటే ఏమవ్వాలి? స్థిరంగా ఉండాలి. ఇప్పుడు ఏమి స్థిరంగా ఉండాలి? మన ప్రవర్తన స్థిరంగా ఉండాలి. చాలా మంది ప్రవర్తన ఎలా మారిపోతుందంటే ఒక్కొక్క సమయంలో వేరు వేరు రీతులుగా ఉంటది. అర్థమైందా? ప్రవర్తన మారకూడదు. దేవుని సన్నిధికి వస్తున్నామంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? మారకూడదు. స్థిరమైన ప్రవర్తన కలిగి ఉండిన ఎడల నాకు ఎంత మేలు. స్థిరమైన ప్రవర్తన లేకపోతే మేలు పొందుకుంటామా? పొందుకోలేం. కాబట్టి నేను అంటాను, ఈ 2026వ సంవత్సరములో మన ప్రవర్తనను మనము చక్కబెట్టుకొని స్థిరమైన ప్రవర్తన కలిగిన వారిగా మనము నడిచిన ఎడల ఈ 2026వ సంవత్సరము ఒక శ్రేష్టమైనటువంటి సంవత్సరముగా మన జీవితంలో ఉండునుగాక.